ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ప్రపంచ సమీకరణాలు మార్చేస్తోంది. అమెరికా ఎంట్రీతో మరికొన్ని దేశాలు వార్లోకి ఎంటర్ అవుతాయన్న భయాలను సృష్టిస్తోంది. ఓవైపు అమెరికా ఇజ్రాయెల్, మరోవైపు ఇరాన్, రష్యా, చైనా. ఇరాన్పై అమెరికా దాడిని చైనా, రష్యా ఖండిస్తున్నాయి. అమెరికా పాత తప్పుల్నే మళ్లీ చేస్తోందని చైనా మండిపడింది. అమెరికా చర్యలు మిడిల్ ఈస్ట్లో సమీకరణాలు మార్చేస్తాయని చైనా హెచ్చరిస్తోంది. చైనా అధికారిక మీడియాలో అమెరికాకు వ్యతిరేకంగా కథనాలు ప్రసారమవుతున్నాయి. అసలు అణు కేంద్రాలపై అమెరికా దాడులు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదని, అమెరికా ఫెయిల్ అయిందంటూ చైనా మీడియా చెబుతోంది. ఇటు మూడో ప్రపంచ యుద్ధం తప్పదంటూ ఇప్పటికే పుతిన్ హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ మాస్కో బయలుదేరారు. రష్యా అధ్యక్షుడు పుతిన్తో అబ్బాస్ భేటీ కానున్నారు. రష్యా నుంచి ఆయుధ సాయం కోరుతోంది ఇరాన్. యుద్ధం తీవ్రమైతే ఇరాన్కు రష్యా, చైనా నేరుగా మద్దతిచ్చే అవకాశం ఉంది. రష్యా, చైనాలు ఇరాన్కు సాయం చేస్తే అమెరికా ఏం చేస్తోందన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బ్రిటన్ వంటి దేశాలు అగ్రరాజ్యానికి మద్దతిచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే మూడో ప్రపంచ యుద్ధానికి దారితీయవచ్చునన్న ఆందోళనలున్నాయి. అటు రష్యా మాజీ అధ్యక్షుడు, సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ దిమిత్రీ మెద్వేవ్ అణ్వాయుధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్కు అణ్వాయుధాలు ఇచ్చేందుకు చాలా దేశాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. శాంతి దూతనని చెప్పుకునే ట్రంప్ ఇరాన్పై ఇలా దాడి చేస్తారని ఆయన నిలదీశారు. ఇరాన్ అన్నంత పని చేసింది. ప్రపంచ చమురు మార్కెట్కు జీవనాడి లాంటి హర్మూజ్ జలసంధిని మూసివేసేందుకు ఇరాన్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. దీంతో ప్రపంచ వాణిజ్యం పెద్ద కుదుపునకు లోను కానుంది. ప్రపంచ చమురు అవసరాల్లో 20% ఈ జలసంధి నుంచే రవాణా అవుతుంది. ఇరాన్ నిర్ణయంతో ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలకు రెక్కలు రానున్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో ముడి చమురు ధరలు 13% పెరిగాయి. ఇప్పుడు మరోసారి ముడి చమురు ధర బ్యారెల్ $100 దాటిపోయే ఛాన్స్ ఉంది. పర్షియన్ గల్ఫ్ ఆఫ్ ఒమెన్కు ఈ జలసంధి కలుపుతుంది. ఇది కేవలం 33 కిలోమీటర్లు మాత్రమే వెడల్పుగా ఉంటుంది. ఈ మార్గంలోనే రోజు 20.3 మిలియన్ బ్యారెళ్లు ముడి చమురు సరఫరా అవుతుంది. ఇరాన్ అన్నంత పని చేసింది. ప్రపంచ చమురు మార్కెట్కు జీవనాడి లాంటి హర్మూజ్ జలసంధిని మూసివేసేందుకు ఇరాన్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. దీంతో ప్రపంచ వాణిజ్యంపై పెద్ద కుదుపునకు లోనుగానుంది. ప్రపంచ చమురు అవసరాల్లో 20% ఈ జలసంధి నుంచే రవాణా అవుతుంది. ఇరాన్ నిర్ణయంతో ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలకు రెక్కలు రానున్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో ముడి చమురు ధరలు 13% పెరిగాయి. ఇప్పుడు మరోసారి ముడి చమురు ధర బ్యారెల్ $100 దాటిపోయే అవకాశం ఉంది. పర్షియన్ గల్ఫ్ ఆఫ్ ఒమెన్కు ఈ జలసంధి కలుపుతుంది. ఇది కేవలం 33 కిలోమీటర్లు మాత్రమే వెడల్పుగా ఉంటుంది. ఈ మార్గంలోనే రోజు 20.3 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు సరఫరా అవుతుంది. అందులో భారత్ కూడా 2 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది. సౌదీ, ఇరాక్, ఇరాన్, యుఏఈ, ఖతార్, బహ్రెయిన్, కువైట్లు ఈ మార్గంలోనే తమ చమురును ఎగుమతి చేస్తాయి. లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ రవాణాకు కూడా ఈ మార్గం చాలా కీలకం. ప్రపంచ గ్యాస్ అవసరాల్లో 1/3 ఇక్కడి నుంచే వివిధ దేశాలకు చేరుతూ ఉంటుంది.